ఈరోజు మన కథ తెలివితో దొంగలకు బుద్ధి చెప్పిన తెనాలి రామకృష్ణుని కథ. విజయనగరం సామ్రాజ్యంలో తెనాలి రామకృష్ణ తన చమత్కారం తెలివితేటలతో ఎంతో ప్రసిద్ధి చెందాడు. రాజు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆయనను ఎంతో అభిమానించేవారు. ఒకరోజు సాయంత్రం తెనాలి తన ఇంటి తోటలో మొక్కలకు నీరు పోస్తూ ఉండగా ఇంటి వెనక ఇద్దరు దొంగలు దాక్కుని తన ఇంటిని గమనిస్తున్నారని గుర్తించాడు. వారు రాత్రి అయ్యాక ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను దొంగలించాలని అనుకున్నారు. దొంగలకు బుద్ధి చెప్పాలని తెనాలి ఒక ఉపాయం ఆలోచించాడు. వెంటనే తన భార్యను పిలిచి దొంగలకు వినిపించేలా గట్టిగా ఇలా అన్నాడు: మన ఇంట్లో ఉన్న బంగారు నగలు, వెండి పాత్రలు చాలా విలువైనవి. ఈ మధ్య దొంగలు ఎక్కువయ్యారు. అందుకే వాటిని ఈ పెద్ద చెక్క పెట్టెలో పెట్టి బావిలో వేయిద్దాం. అక్కడ ఉంటే ఎవరికీ దొరకవు. తెనాలి భార్య కూడా ఆయన ఉద్దేశం అర్థం చేసుకుని ఖాళీ చెక్కపెట్టెలో కొన్ని రాళ్ళు వేసింది. ఆ పెట్టెను ఇద్దరూ కలిసి మోసుకొచ్చి ధబేల్ అనే శబ్దం వచ్చేలా బావిలో పడేశారు. దొంగలు ఇది చూసి చాలా సంతోషించారు. రాత్రంతా నీటిని తోడితే పెట్టె దొరుకుతుంది, అందులోని నగలన్నీ మనవే అని అనుకున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వారు బావిలోని నీటిని బిందెలతో బయటకు తోడుతూనే ఉన్నారు. వారు తోడిన నీరు పక్కనే ఉన్న తోటలోకి పారుతూ ఉండేది. తెనాలి మాత్రం ఇంటి కిటికీ నుంచి నవ్వుకుంటూ వారిని గమనించాడు. వెలుగుపడే సమయానికి బావిలో నీరు బాగా తగ్గింది. ఎంతో కష్టపడి దొంగలు పెట్టెను బయటకు తీశారు. ఆత్రంగా పెట్టెను తెరిచి చూడగా అందులో బంగారం, వెండి ఏమీ లేవు. కేవలం రాళ్ళు మాత్రమే ఉన్నాయి. అంతలో తెనాలి బయటకు వచ్చి చిరునవ్వుతో ఇలా అన్నాడు: మిత్రులారా, నా తోటకు రాత్రంతా నీళ్లు పెట్టినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నా మొక్కలు బాగా పెరుగుతాయి. దొంగలు తమకు తాము మోసపోయామని గ్రహించి సిగ్గుతో తలదించుకొని అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోయారు. తెనాలి తెలివిని చూసిన గ్రామస్తులంతా ఆయనను ప్రశంసించారు. ఈ విషయం రాజసభకు కూడా చేరగా శ్రీకృష్ణదేవరాయలు తెనాలిని అభినందించి బహుమతి ఇచ్చారు. బలం కంటే తెలివి గొప్పది. సమయస్ఫూర్తితో ఆలోచిస్తే పెద్ద ప్రమాదాన్ని సులభంగా ఎదుర్కోవచ్చు అని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.